హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే మంచి రెసిపీ అండి. తింటుంటేనే నోట్లో ఒక్కొక్క బుక్క పెట్టుకుంటే మరొక బుక్క ఉంటే చాలు అనిపిస్తుంది. ఈ టేస్ట్ ముందు ఎన్ని చెప్పినా వేస్టేనండి. మరి అంత బాగుంటుంది. ఈ రుచి తప్పనిసరిగా ట్రై చేద్దాం రండి ఫ్రెండ్స్. మరి ఒక్కొక్క బుక్క వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఈ జన్మకి ఇంకేం కావాలండి మనకి. ఇది ఒకటి ఉంటే చాలనిపిస్తుంది. ఎలాంటి కూరగాయలు లేకుండా మనకి ఎక్కువ ఖర్చు లేకుండా ఈ రెండుంటే చాలండి. ఇంత నూనె, ఇంత జీలకర్ర, కొంచెం కరివేపాకు ఉంటే చాలండోయ్, ఈ పచ్చడి అనేది తయారైపోతుంది. ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చూసే ముందు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే 25 ఎర్రమిరపకాయలు తీసుకున్నానండి. ఈ ఎర్రమిరపకాయలు తీసుకొని ముందే వర్షాకాలం చూడండి, తొడమలు మెత్తగా ఉన్నాయి. ఎంత తీసినా రావటం లేదు ఫ్రెండ్స్. మరి ఇలా చక్కగా తొడమలు లేకుండా తొడమలు తీసుకోవాలి. ఎర్రమిరపకాయలు 25 తీసుకుంటే కొంచెం కారంగా, కొంచెం పుల్లగా తింటుంటే భలే రుచిగా ఉంటుంది. మరి స్టవ్ వెలిగించుకుని ఒక ఖాళీ కడాయి పెట్టుకొని స్మాల్ కప్ అంతా ఆయిల్ వేసేసుకోవాలండి. అది కాస్త గోరువెచ్చ అయినాక 2 రెబ్బల కరివేపాకు నీట్గా కరిగి పెట్టి ఆరబెట్టేసుకోవాలి. ఈ కరివేపాకు కాస్త చిటిపిటలు ఆడుతుంది అనుకున్నప్పుడు మనము 20 నుండి 30 వరకు వెల్లుల్లి రిబ్బలు చక్కగా పొట్టు తీసి వేసుకోవాలి. అప్పుడు రుచి అనేది ఎక్కువగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మరి నేను 1 స్పూను జీలకర్ర వేసుకున్నాను. అలాగే మనము కరివేపాకు, వెల్లుల్లి రిబ్బలు, జీలకర్ర వేసేసుకొని చక్కగా బంగారపు రంగులో వచ్చే వరకు చిన్న మంట పైన వేపేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, మంచి వాసన వస్తుంది. ఇల్లంతా కుదిరింది అబ్బా అనుకునే వరకు వేపేసుకోవాలండి. అప్పుడు కానీ ఈ రెసిపీ అంత టేస్టీగా ఉంటుంది. మరి 25 ఎర్రమిరపకాయలు కాస్త వెల్లుల్లి రిబ్బల్లో వేసేసుకొని చిన్న మంట పైన వేపేసుకోవాలండి. ఎంత చక్కగా వేపుకుంటే ఈ రెసిపీ అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా రుచి బాగా రావాలంటే నా స్టైల్లో ఒక్కసారి ఈ విధంగా చేసేయండి. చాలా టేస్టీగా, నోటికి కమ్మగా ఉంటుంది. మనకి ఈ రెండుంటే చాలండి. వేడి వేడి అన్నంలో అయినా, ఇంత మంచి రొట్టె పైన పెట్టుకొని తినేయచ్చు. అంత బాగుంటుంది. మరి ఇలా కాస్త దోరగా వేపేసుకోవాలండి. అది చిన్న మంట పైన వేపేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పొగ అనేది రాదు. కొంచెం మనకి ఎక్కువ మంట పెట్టేసుకొని వేపేసుకుంటే ఊపిరాడకుండా అయిపోతాం ఇంట్లో వాళ్ళందరం. అందుకేనండి ఇలా బంగారపు రంగులో వచ్చే వరకు వేపుకొని అది కాస్త చల్లారి పెట్టేసుకోవాలి. అదే కడాయిలో మనము 1/2 కేజీకి తక్కువ, 1/4 కిలోకి ఎక్కువ టమాటో ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ పండ్లు కాకుండా, మరీ కచ్చకాయలు కాకుండా ఈ విధంగా ఈ కలర్లో ఉన్నవి, కాస్త గట్టిగా ఉన్నాయి, ఈ సైజులో కట్ చేసేసుకొని అదే కడాయిలో వేసేసుకోండి. మనం చూడండి, మనము మిరపకాయలల్లో నూనె ఎక్కువగా ఉంది కనుక టమాటాలల్లో వేయనక్కర్లేదండి. చిటికెడంతా టమాటాలకు సరిపడా సాల్ట్ వేసుకొని టమాటాకు కలిసేలా కలుపుకోవాలండి. ఈ విధంగా టమాటాకి ఎంత సరిపోతుందో సాల్ట్ అంత చక్కటి ఉప్పు వేసుకొని కలుపుకుంటే రుచి బాగుంటుంది. తింటుంటే కూడా చాలా రుచి వస్తుందండి. ఇలా చూడండి, టమాటో కాస్త మగ్గిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి. 2-3 నిమిషాలు మూత పెట్టుకుంటే ఈ టమాటో అనేది చక్కగా మగ్గిపోతుంది. చూస్తున్నారు కదండి, గుబుల్ అని వచ్చే వరకు ఈ విధంగా టమాటోని ఉడికించుకోవాలి. ఆ తర్వాత 1 రెబ్బ చింతపిండండి ఉండి లేనట్టు వేసేసుకోవాలి. ఎందుకంటే టమాటో కూడా పులుపు ఉంటుందని మనము చింతపండు రెక్క ఉండి లేనట్టు ఇది ఒకటి వేసుకోవాలండి. 2 నుండి 3 రోజులు, 4 రోజుల పాటు నిలువ ఉంటుందండి. అప్పటికప్పుడు టిఫిన్లోకైనా లేదా వేడివేడి అన్నంలోకైనా, ఉప్మాలకైనా పర్ఫెక్ట్ రెసిపీ అండి. మరి చిటికెడంత పసుపు వేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత చక్కగా ఈ చిన్న మంట పైన ఉడికించుకోవాలండి. టమాటో ముక్కలు ఓన్లీ ఈ విధంగా ఉడికించుకుంటే చక్కటి టేస్ట్ వస్తుంది. తిలుంటే భలే రుచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, టమాటో కాస్త ఈ రంగులోకి వచ్చాక కట్టేసుకోవాలి. కాలిజారు తీసుకొని మనము వేపి పెట్టిన ఎర్రమిరపకాయలు, వెల్లుల్లి రిబ్బలు, కరివేపాకు ముక్కలకి ఆ మిర్చికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా మనము 2 తిప్పులు తిప్పితే ఆ మిర్చి కాస్త ఇలా పొడి అవుతుందండి. అంతేనండి, ఇంకెందుకు లేటు, చల్లారి పెట్టిన టమాటో పేస్ట్ కూడా వేసుకోవాలి. మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కాస్త రుబ్బుకోండి. కాస్త టైం ఉంది అనుకుంటే చల్లారి పెట్టేసుకోండి. మాటల్లో కాదండి, చేసుకొని తింటేనే రుచి భలేగా ఉంటుంది.
చూడండి, అప్పుడప్పుడు వెనకటి రోజుల్లో ఇది పత్తెం సొమ్ము అని కూడా అనేవాళ్ళండి. ఎందుకంటే ఎండుమిర్చితో చేస్తున్నాం కనుక రుచి బాగుంటుంది, నిల్వ కూడా ఎక్కువ రోజులు వచ్చేస్తుంది. ఎలాంటి పోపు లేకుండా మనము నూనెలో వేపిన కరివేపాకు ముక్కలు అక్కడెక్కడ ఉన్నాయి కదా, అవి రెండు కాస్త పక్కకు పెట్టుకోవాలండి. రుబ్బిన తర్వాత అది పైనంగా వేసుకుంటే సరిపోతుంది. ఎలాంటి పోపు లేకుండా ఈ చక్కటి ఎండుమిరపకాయ పచ్చడి చిటికెలో రెడీ అయిపోయింది కదా. వేడి వేడి అన్నంలో కానీ చల్లన్నంలో కానీ కలుపుకుంటే తింటే ఉంటుందండి. ఆ రుచి ముందు ఎన్ని తిన్నా వేస్ట్ ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. ఒక లైక్ చేయండి.